గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనాన్ని ధ్యానించుకుందాం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండి దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. చదవబడిన వాక్యంలో హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అని వాక్యంలో రాయబడింది. మన నోటి మాట చాలా 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 ముఖ్యం మన జీవితానికి. దేవుడు కూడా అంటున్నారు, జీవమరణములు నాలుక వశమని. నువ్వు జీవించినా మరణించినా నీ నోటి మాటను బట్టి ఆధారపడి ఉంటుందని. కాబట్టి మన నోటి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అనుకుంటారు కానీ మాట్లాడలేకపోతారు. కారణం ఏంటి? వారి యొక్క నోరు వారి కంట్రోల్లో ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఒకటే, నోరు దాని కంట్రోల్లో అది లేకపోవడానికి కారణం, నోరు మంచి మాట్లాడాలనుకుని హృదయం చెడ్డదైతే ఆ యొక్క చెడ్డ హృదయంలోంచి చెడ్డ మాటలు వస్తాయి కానీ మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? యాక్ట్ చేయడానికి, నటించడానికి వేషధారణతో 2 మాటలు మాట్లాడినా 3వ మాట ఒరిజినల్ కలర్ వస్తుంది. అందుకనే పై వచనం లూకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం, ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ఒక పనికిమాలిన వ్యక్తి మంచి వ్యక్తిగా నటించడానికి ట్రై చేసినా కొన్ని విషయాల్లో అతను సక్సెస్ అవ్వగలడు కానీ అస్తమాలో సక్సెస్ అవ్వలేడు. ఒరిజినల్ కలర్స్ బయటకు వస్తాయి, ఆ మాటలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొందరు చాలా చక్కగా మాట్లాడుతున్నానని అనుకుని నటిస్తూ మాట్లాడతారు, కానీ కొన్నిసార్లు ఎవరు వినట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళకి ఒరిజినల్ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అదే మాటలు కీర్తనల గ్రంథం 59వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది. వినువారెవరును లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. చూడండి, చదవబడిన వాక్యంలో వినువారెవ్వరునూ లేరు అనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. ఎవరు చూడట్లేదులే, ఎవరు వినట్లేదులే, వీడెవరు లేరులే అని అనుకుంటారు. కానీ వాళ్ళ నోటి మాటల్లో ఉన్న ఒరిజినల్ వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ బయటపడుతూ ఉంటాయి. గోడలకు కూడా చెవులు ఉన్నాయి అంటారు చూసారా? అటువంటి వాని మాటలు ఏదో విధంగా అందరికి రీచ్ అయిపోతాయి. కాబట్టి ప్రియులారా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎప్పుడన్నా 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేకపోయినా ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని అనుకునే మాట్లాడితే మన మాటలు, మన ప్రవర్తన బాగుంటుంది. ఆ వ్యక్తి లేడనుకుని చాలా హద్దులు మీరి మాట్లాడడం అనేది దేవునికి అంగీకారమైన మాటలు కాదు. అసలు మన మాటలు బాగోవాలి అని మన నాలికను, మన నోటిని కంట్రోల్ చేసుకోవడం అనేది రాంగ్ డయాగ్నోసిస్. ఎప్పుడన్నా జబ్బు వచ్చిందంటే, జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ వేసేయడమే కాదు, తెలివైన డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ జబ్బుకి, ఆ యొక్క జ్వరానికి కారణం ఏంటని దానికి మందేస్తే ఇంకెప్పుడు జ్వరం రాదు. అలాగే నా నోట్లోంచి ఎప్పుడు కూడా తప్పుడు మాటలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఆ నోరుని బిగబెట్టుకుని కంట్రోల్ చేసుకుంటే పని జరగదు. దానికి కారణమైన నా మనస్సు, నా హృదయము, నా అంతరంగం బాగుంటే నా నోట్లోంచి అటువంటి చెడు మాటలు రావు. వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, మాటలకి హృదయానికి కనెక్షన్. అది ఏంటట? దేవుణ్ణి అడుగుతున్నాడు భక్తుడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక అంటాడు. మన హృదయ ధ్యానం ఎప్పుడు బాగుంటుందో అప్పుడు కానీ మన నోటి మాటలు బాగోవు. ఎతటి వారు అందరి గురించి కూడా మన హృదయంలో మంచి స్వభావం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మంచి మాటలు వస్తాయి. కొందరు గురించి చెడును మన హృదయంలో పెట్టుకుని అసూయ కానీ, కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ పెట్టుకుని మంచి మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తే 1-2 సార్లు మాట్లాడగలం, తర్వాత ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. కనుక ప్రభువా, ఎవరి విషయంలో కూడా నా హృదయంలో చెడు స్వభావం నాలో ఉండకుండా చేయి, చెడు తలంపులు నాలో ఉండకుండా చేయి. వారు చెడ్డవారా మంచివారా తీర్పు తీర్చేది నేను కాదు, నువ్వు చూసుకుంటావు. కనుక అందరినీ పరిశుద్ధమైన మనసుతో, ప్రేమగల అనురాగంతో చూడగలిగే హృదయం నాకు ఇవి ప్రభు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అన్నిటికంటే హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, జీవదారులు అందులోనే ప్రవహిస్తాయి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం,
నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఏ విధమైనటువంటి ఈవిల్ అనేది మన హృదయంలో, చెడు అనేది మన హృదయంలో రాకుండా, ఎవరి విషయంలో కూడా చెడు తలంపు కానీ, ద్వేషం కానీ, అపవిత్రత కానీ మన హృదయంలో లేకుండా మనం కాపాడుకోగలిగితే, దేవుని ప్రార్థనతో, పరిశుద్ధాత్మ శక్తితో మనం కాపాడుకోగలిగితే ఆటోమేటిక్గా మన మాటలు మంచిగా మారిపోతాయి. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభువా, నా నోటి మాటలు ఎప్పుడూ కూడా నీకు ప్రీతికరంగా, వినువారికి మేలుకరంగా, నాకు దీవెనకరంగా మార్చు ప్రభు అని అడుగుదాం. ఆ విధంగా మారటానికి ముందు మన హృదయం మారాలి. మార్చేవాడు యేసయ్య, ఆయన అడుగుదాం. దేవుడి వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి అయ్యా, మా నోటి మాటల్లో ఎప్పుడూ కూడా సత్యమే రావాలి. నీకు ప్రీతికరమైన మాటనే రావాలి. ఎదుటి వారిని బలపరిచి, ఎదుటి వారిని ప్రోత్సహించే మాట రావాలి. కానీ వారు అక్కడ ఉన్నా లేకపోయినా వారు విన్నప్పుడు ఎవరిని బాధపరిచే మాట నా నోటి నుండి రాకుండా చేయి ప్రభు అని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరి ప్రార్థనను దీవించి మా నోటి మాటలు సరిచేసి, మన దానికంటే ముందు మా హృదయాన్ని, మనసును పరిశుద్ధపరిచి ప్రేమగా మార్చి మా నోటి మాటలను సరిచేసి మా జీవితాలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.